హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్. ఈరోజు స్వీట్ చేసుకుందాం. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. పండగలప్పుడు కానీ స్వీట్ తినాలనిపించినా, అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ పిల్లలు అడిగినా, ఎప్పుడైనా 5-10 నిమిషాల్లో చేసుకునే స్వీటు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్ట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి. 1 కప్పు పంచదార, 2 యాలకులు, 1 కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, 1 కప్పు పాలు, జీడిపప్పు, కిస్మిస్, నట్స్ ఏవైనా వేసుకోవచ్చు మీరు, ఒక 5-6 స్పూన్లు నెయ్యి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి. ఒక పాన్ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగాక మనం తీసుకున్న జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేపుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ప్లేస్లో మీరు ఏ నట్స్ అయినా, బాదం పప్పు అయినా వేసుకోవచ్చు. చక్కగా వేపి ప్లేట్లోకి తీసేసుకుని, అదే నెయ్యిలో మనం తీసుకున్న ఉప్మా రవ్వ, సూజీ రవ్వ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకుని గిన్నెలోకి తీసేసుకుంటే కేసరి బాగుంటుంది. నేతిలో వేపుకుంటే రవ్వ పచ్చివాసన పోయినాక గిన్నెలోకి తీసేసుకుని, మళ్ళీ అదే పాన్లో తీసుకున్న పాలు, నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు పాలు, 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను నేను. మీకు సాఫ్ట్గా కావాలంటే ఇంకొక అరకప్పు పాలు కానీ నీళ్లు కానీ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేను 1 కప్పు రవ్వకి మొత్తం 3 కప్పులు పోస్తున్నాను. 1 కప్పు పాలు, 2 కప్పులు నీళ్లు. ఇప్పుడు వాటిని బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుని, పాలు మరిగేప్పుడు మనం వేపు పెట్టుకున్న రవ్వ వేసుకోవాలి. రవ్వ వేపుకున్నాం కాబట్టి ఉండలేం కట్టదు. చక్కగా రవ్వ అంతా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటే చక్కగా ఉడుకుతుంది రవ్వ. మొత్తం నీళ్ళతో అయినా చేసుకోవచ్చు, సగం పాలు సగం నీళ్ళు అయినా చేసుకోవచ్చు. పాలతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రవ్వ చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉడికి, రవ్వ అంతా ఉడికింది అనుకున్న తర్వాత పంచదార వేసుకోవాలి. పంచదార ముందే వేసేసుకుంటే రవ్వ ఉడకదు. చక్కగా పాలల్లో రవ్వ ఉడికాక సగం పంచదార వేసుకుని మొత్తం కలిసేట్టు కలుపుకున్న తర్వాత మిగతా సగం వేసుకోవాలి. ఒకసారి వేసేసుకుంటే ఉండలు కట్టినట్టు అవుతుంది. పంచదార మొత్తం ఒకసారి వేసుకుంటే, ఇలా వేసుకుంటే ఉండలు కట్టదు, సాఫ్ట్గా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ పంచదార కూడా మొత్తం కలిపేసుకుని, ఇదైతే సరిపడా సాఫ్ట్నెస్తో ఉంటుంది. మీకు ఇంకా పల్చగా కావాలంటే ఇంకొక 1/2 కప్పు పాలు పోసుకోండి. అప్పుడు ఇంకా సాఫ్ట్గా, ఇంకా జారుగా వస్తుంది. పంచదార కూడా అలా చక్కగా కరిగి మొత్తం రవ్వలో ఉడికాక, ఇప్పుడు కలర్ కోసం 1 చిటికెడు నేను లెమన్ ఎల్లో కలర్ వేస్తున్నాను. కలర్ ఆప్షనల్. టేస్ట్కి చిటికెడు ఉప్పు. కలర్ లేకుండా అయినా చేసుకోవచ్చు మీరు. మొత్తం కలిసాక ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్లు వేసుకుని నెయ్యి బాగా కలుపుకోవాలి. చక్కగా అంతా కలిసేట్టు కలుపుకొని, ఇప్పుడు వేపి పెట్టుకున్న జీడిపప్పు, యాలకుల పొడి నేను ముందే పంచదారలో మిక్సీ పట్టుకుని రెడీగా చిన్నదానిలో ఉంచుకుంటాను. ఆ యాలక పొడి వేసుకుని మొత్తం కలిసేట్టు కలుపుకుంటే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి మనం ఇంకొక 2 స్పూన్లు వేసుకున్నా కూడా మీ టేస్ట్ని బట్టి నెయ్యి ఎంత వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ఎంతో ఈజీగా రవ్వ కేసరి పూజలప్పుడు కానీ, స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈజీగా చేసుకునే రవ్వ కేసరి రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.